దేవుని ఆత్మ మనలో మనతో ఉంటాడంట. చాలామంది అడుగుతారు, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడని ఎలా తెలుస్తుందండి? సింపుల్. మీ పక్కన ఎవరైనా వచ్చి నడుస్తూ ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటున్నారు, మీరు ఏం చేస్తే పక్కనే ఉన్నారు. నా పక్కనే ఎవరున్నారు నాకు ఎట్లా తెలుస్తుందండి అంటారా? యు విల్ నో. దేవుని ఆత్మ కూడా నీ ఆత్మతో నివసించేటప్పుడు నీ ఆత్మ నుండి నీకు స్వరములు వినబడుతున్నాయి, అవునా కాదా? నీ మనసు మాట్లాడే స్వరములు వేరు, నీ ఆత్మ మాట్లాడే స్వరములు వేరు. కెన్ యూ డిఫరెన్షియేట్? అదే సమయంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని ఆత్మ మన ఆత్మతో మాట్లాడుతుందట. మన ఆత్మ మెసేజ్ ఎక్కడికి వస్తుంది? బుర్రకెక్కాలంటే మన మనసులోకి వస్తుంది. కానీ దేవుని స్వరముని ఎరిగిన వారు, దేవుని యేసు ప్రభువు చెప్తాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. మై షీప్ నో మై వాయిస్.